3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్న వ్యాపారాన్ని చేతులారా పోగొట్టుకోవటం అంటే ఇదేనేమో. అలేఖ్య చిట్టి పికిల్స్ వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లను రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు కాకుండా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పంపిణీ చేస్తూ ఉంటారు. అలేఖ్య, చిట్టి, రమ్య ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈ బిజినెస్ నిర్వహిస్తూ ఉంటారు. వీరి బిజినెస్ ప్రమోషన్స్ కోసం వీరి ఇన్స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు, రీల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీరికి మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. వారి వ్యాపారానికి కూడా పబ్లిసిటీ లభించింది. ఇక వారి ఫోన్ నెంబర్లకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వారి దగ్గర నుంచి పచ్చళ్ళు, వాటి రేట్ల వివరాలను మనకు పంపించేస్తారు. అయితే ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్కు హాయ్ అని వాట్సాప్ చేస్తే అటు నుంచి పచ్చళ్ల రేట్లు పెట్టారు. నాన్ వెజ్ పచ్చళ్ళు అరకిలో తక్కువలో తక్కువగా 1200 రూపాయలు ఉండటంతో 2 చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావటం లేదని ప్రశ్నించాడు. అయితే అందుకు ఘాటుగా స్పందించటమే కాకుండా బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. నీ భార్యకు, లవర్కు బంగారం ఏం కొని పెడతావు, నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టు అంటూ చాలా ఘాటుగా మాట్లాడటమే కాకుండా చివర్లో పచ్చి బూతులు కూడా తిట్టారు. అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవగా దానిపై రెస్పాండ్ అయిన నెటిజన్లు సదరు యువతులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 2 రోజులుగా ఈ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో తెగ నడుస్తోంది. దాంతో ఇన్నాళ్లు మంచి పేరు తెచ్చుకున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వాల్యూ పూర్తిగా పోయింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. వాళ్లు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పాటు వాట్సాప్ అకౌంట్ని డిలీట్ చేశారు. అంతేకాకుండా వెబ్సైట్ సైతం క్లోజ్ చేశారు. కొత్త రిక్వెస్ట్లను సైతం స్వీకరించటం లేదు. ఇక మరోవైపు తాజాగా మరో కస్టమర్తో కూడా రేటు విషయంలో అసభ్యకరంగా మాట్లాడినట్టు ఒక వీడియో మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఊరగాయల ధరల్ని ఇంతనా అంటున్నావు, అసలు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి పాచి పని చేసి బ్రతుకు అంటూ కూడా అలేఖ్య సిస్టర్స్లలో ఒకరు బూతులు మాట్లాడిన వీడియో మరోసారి వైరల్ అవుతోంది. వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీరి దగ్గర అసలు పికిల్స్ కొనొద్దని ట్రోల్స్ నడుస్తున్నాయి. మొత్తానికి ఈ ఇష్యూపై ముగ్గురు సిస్టర్స్లో 2 రెస్పాండ్ అయ్యారు. ఇద్దరి వ్యాఖ్యలను గమనిస్తే విషయాన్ని దారి మళ్లించేందుకు చేసిన చక్కటి కవర్ డ్రైవ్ లాగే అనిపిస్తోంది. సదరు కస్టమర్లకు కూడా క్షమాపణ చెప్పినట్టు రమ్య అనే అమ్మాయి ఇన్స్టా వేదికగా వీడియో రిలీజ్ చేసింది. గతంలో వారిపై వచ్చిన నెగటివ్ కామెంట్లకు ఘాటుగా రెస్పాండ్ అయితే అప్పుడు వారిని సపోర్ట్ చేసిన నెటిజన్లు తప్పు చేసినప్పుడు కూడా శిక్ష వేస్తున్నారని అర్థమవుతోంది.